సంగారెడ్డి జిల్లాలోని అరెన్ లైఫ్ సైన్సెస్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని కెమికల్ పడటంతో కార్మికులకు గాయాలయ్యాయి. ఘటన సదాశివపేట మండలం కంబలపల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. పరిశ్రమలో పనిచేస్తున్న 4 కార్మికులు శివారెడ్డి, సింహాచలం, శ్రీనివాస్, దివాకర్ కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్టు సమాచారం. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అంది. చెప్పండి, ఈ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ పడటం వల్ల కార్మికులకు తీవ్ర గాయాలైనట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారంటున్నారు. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం ఫోన్ చేశారు. వాస్తవం ఏం జరిగింది అక్కడ? తాజా అప్డేట్ ఏంటి? మార్నింగ్ రహీం, రియాక్టర్ పేలి గాయపడిన కార్మికులు గాయపడిన సంఘటన కంబాలపల్లి సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అరెన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కెమికల్ పడి 4 కార్మికులకైతే గాయాలైన కార్మికులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్న సమయంలో వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించినట్టు కూడా సమాచారం. ఏదైతే పరిశ్రమలో రియాక్టర్ పేలి అందులో ఉన్న కెమికల్స్ వీళ్ళపైన ఎవరైతే కార్మికుల పైన పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరుగుతున్న సమయంలో సుమారుగా 100 మంది కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఏదైతే గాయపడిన వారిలో శివారెడ్డి సంబంధించిన కార్మికుని యొక్క కుటుంబీకులు మాట్లాడుతూ ఏదైతే పరిశ్రమలో ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని ఆసుపత్రికి తరలించిన తర్వాతనే వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుపుతున్నారు. వారిని కూడా ఏదైతే హైదరాబాద్ రండి, మీరు వస్తే మాట్లాడదామని చెప్పేసి కూడా వాళ్ళకు ఫోన్ చేయడం జరిగిందని చెప్పేసి మనకు సమాచారం ఇచ్చారు రహీం. ఈ మెరుగైన చికిత్స కోసం అయితే వాళ్ళకి హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్లారెడ్డి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకైతే సమాచారం ఇచ్చిన దాని ప్రకారం దానికి సంబంధించిన అనుమానాలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు కానీ. వాస్తవాలు అక్కడ ఏంది? యాజమాన్యంతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు వాస్తవం ఏం జరిగింది? చిన్నపాటి గాయాలేనా? ఏమైనా ప్రాణాపాయ పరిస్థితి ఉందా? అలాంటి ఏమైనా విషయాలు బయటకు తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఆ పరిశ్రమలో రియాక్టర్ పేరడంతో కెమికల్ మీద పడడంతో తీవ్ర గాయాలైన తర్వాత ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు అయితే హైదరాబాద్ తరలించారు రహీం. ఈ బాధితుల కుటుంబాలు ఆరుస్తున్న ప్రకారం అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పరిశ్రమలో ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ తరలించిన తర్వాత ఇవ్వడంతో బాధితులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అదే విధంగా ఇంకో రకంగా చూసినట్లయితే ఎప్పుడైతే మీరు రండి మాట్లాడదామనే దీనిలో కూడా పలు సందేహాలు కుటుంబీకులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది రాయ. ప్రస్తుతానికైతే 4 మాత్రమే తీవ్ర గాయాలన్నట్టు చెప్తా ఉందా యాజమాన్యం? 4 ఇంకెవరన్నా సంఖ్య ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? కావాలని దాచిపెడుతున్నారా? అసలు వాస్తవ పరిస్థితులు ఏంది? అంటే ఇక వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఎక్కువ శాతం ఉంటారు. అంటే ప్రస్తుతం తెలంగాణ వాసులకు సంబంధించిన మాత్రమే సమాచారం అందింది. అందుకే అడుగుతున్నాను. 4 అంటున్నారు, ఇంకేమన్నా ఉన్నారా? ఇంకెవరన్నా దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? సమయంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కార్మికులే కాకుండా బీహార్, ఒరిస్సా సంబంధించిన కార్మికులు కూడా అందులో పనిచేస్తున్న పరిస్థితి. ఆ మొత్తం సుమారుగా ఆ సమయంలో 100 మంది కానీ ఆ రియాక్టర్ పేలిన సమయంలో మాత్రం 4 కార్మికులు మాత్రమే ఆ ఏరియాలో పనిచేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ మిగతా వారికి ఎవరికి కూడా గాయాలు కాలేదని, ఈ 4 తీవ్ర గాయాలు అవడం వల్లనే ఆసుపత్రికి తరలించారని చెప్పేసి పరిశ్రమకు సంబంధించిన అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.